ఒక టెక్నికల్ రీజన్ ఉంది, ప్రాక్టికల్ రీజన్ ఉంది, స్పిరిచువల్ రీజన్ ఉంది. స్పిరిచువల్ రీజన్ ఏంటంటే మన హృదయాలు ప్రభువును ఆరాధించి మునుముందు రాబోతున్న దేవుని వాక్యం కొరకు సిద్ధపరచబడతాయి. ప్రభువుని ఆరాధిస్తాం కదా, మన మనసులో పాటలు పాడుకొని వాక్యం వినడానికి మన మైండ్ సిద్ధపడుతుంది. ఇది స్పిరిచువల్ రీజన్, ఆధ్యాత్మిక కారణం. టెక్నికల్ రీజన్ ఏంటిదంటే ఈ లోపల ఏదైనా మైకులు సరిగా పనిచేయట్లేదు, పవర్ సప్లై సరిగా లేదు, ఇలాంటివన్నీ కూడా ఈ అవకతవకలన్నీ అరగంటలో సరి చేసుకుంటాం. పాటలు పాడుతుండగా టెక్నీషియన్స్ ఆ సెక్షన్ చూసుకుంటారు. ఇక్కడ ఆరాధన నడుస్తూ ఉంటుంది, వాళ్ళు చేసుకుంటారు. అది టెక్నికల్ రీజన్. మూడవది ప్రాక్టికల్ రీజన్ ఒకటి. ఏంటంటే ఏదైనా పెద్దలు చాలా ఆలోచించి అర్థవంతంగా ఒక క్రమము ఏర్పాటు చేశారు. మూడవ రీజన్ ఏంటంటే ప్రాక్టికల్ రీజన్. మన మెంటాలిటీ సాధారణంగా మనము ఆరు గంటలకు ట్రైన్ ఉన్నదంటే 5 గంటలకు పోయి స్టేషన్లో కూర్చుంటాం. బస్సు కానీ ఫ్లైట్ కానీ ఏదన్నా కనీసం గంట ముందే పోయి అక్కడే కూర్చుంటాం. కానీ అదే 6 గంటలకు ఆరాధన ఉన్నది, సమాజ కూటమి ఉన్నదంటే 6 గంటలకు స్నానానికి నీళ్లు పొయ్యి మీద పెడతాం. ఇక అప్పుడు అది నీళ్లు వేడి కావాలి, మనం స్నానం చేయాలి. ఎప్పటికో 7కో ఎప్పుడుకో అంటే 6కు వచ్చేది ఉండదు. ఎందుకంటే 6కు స్నానాలు గదికి పోతాం. మనం 6కు కూడా స్నానాల గదికి పోము. 6 గంటలకు నీళ్లు పొయ్యి మీద పెడితే 6:15కో ఏమో బాత్రూంలోకి వెళ్తాం. కాబట్టి బస్సు ట్రైన్ పట్టుకోవాలంటే గంట ముందు పోవాలి. అదే దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మాత్రం చెప్పిన టైంలో ముందే పోయి కూర్చోవద్దు. ఆ టైంకు చెప్పిన అక్కడ ఉండాల్సిన టైంకు మనము బాత్రూంలో ఉండాలి. ఇలాంటి మనస్తత్వము ఉన్నది కాబట్టి అటువంటి వాళ్ళు కూడా ఈ అరగంటలో కవర్ అయిపోతారు, వచ్చేస్తారని. 7 గంటలకు ఆరాధన అన్నప్పుడు 7:30కు వచ్చినా వాక్యం మిస్ అవ్వరు. 7కే వస్తారని కాదు, ఎన్నో ఇబ్బందులు, మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది, ట్రాఫిక్ జామ్ ఉంటుంది, ఎన్నో కారణాలు ఉంటాయి. సో 7 అన్నప్పుడు 7:05కు ఒకరు, 7:10కు ఒకరు, 7:15కు కొంతమంది, ఇలాగా కొంచెం ఒక్కొక్కరు ఒక్కో టైంలో వచ్చిన 7 అన్నప్పుడు అరగంట లోపల తప్పకుండా అందరూ 100% అటెండెన్స్ ఉంటుంది అనే ఒక ఉద్దేశం అన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు ఒక విధంగా ఏంటంటే ఆరాధన ప్రారంభించి ఒక అరగంట సేపు స్తుతి ఆరాధన, మన పాటలతో దేవుని స్తుతించడం ద్వారా మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నాము. సాంకేతిక లోపాలు సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాము. మూడవది ఏంటంటే లేట్ కమర్స్కి గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాం. ఇది పచ్చిగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఈజ్ గ్రేస్ పీరియడ్ ఫర్ ఎనీబడి హూ హ్యాజ్ అ ప్రాపర్ రీజన్ ఫర్ కమింగ్ లేట్. ఆల్ ద లేట్ కమర్స్ ఆర్ నాట్ ఈవిల్ ఆర్ బ్యాడ్ లైక్ దట్. అట్లా కాదు. ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ ఉంటుంది, ఏం చేస్తాం. ఒక్కోసారి మధ్యలో టైర్ పంక్చర్ అవుతుంది, ఏం చేస్తాం. కొన్నిసార్లు జెన్యూన్ రీజన్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళు కూడా వాక్యం మిస్ కావద్దు. ప్రధానమైన భాగం, ప్రధానమైన సన్నివేశం ఆరాధనలో, సమాజ కూటంలో ప్రభు మాట్లాడాలి, మనం వినాలి. కాబట్టి ఇప్పుడు గ్రేస్ పీరియడ్ కూడా అయిపోయింది. మనం
దేవుని వాక్యంలో మనం ముందుకు సాగుదాం. నిన్నటి నుండి అంటే పోయిన వారం నుండి కూకట్పల్లిలో మన కేంద్ర సంఘం 8 గంటలకు ఆరంభ ప్రార్థన. నేను లాస్ట్ వీక్ 8 గంటలకు నేనే ఇట్లాగే ఆరంభ ప్రార్థన చేశాను. మరి బ్యూటిఫుల్గా 11:10కి ప్రసంగం అయిపోయింది. ఆశీర్వాద ప్రార్థన ఎప్పుడు మొదలుపెట్టే టైంకి అయిపోయింది. ఉదయమే ఎంత ఎర్లీగా ప్రభువును ఆరాధిస్తే అంత మనస్సు ప్రశాంతంగా ఏకాగ్రత కలిగి మంచిగా ప్రభువుని ఆరాధించుకోగలుగుతారు. రోమన్ క్యాథలిక్ సహోదరులు చూడండి, పొద్దున్నే పోతారు వాళ్ళు. మనం ఇంకా అప్పుడు లేచి ఇంకా మనం బట్టలు వేసుకొని ఇల్లు సర్దుకొని తాళాలు పెడుతుంటే వాళ్ళు మాస్ ముగించుకొని ఇంటికి వచ్చేస్తారు అప్పటికే. మనం ఎప్పుడు మధ్యాహ్నం నిద్రలేసి మీరు చర్చికి పోరా అండి అంటే ఎప్పుడైనా మేము ఎప్పుడు మీరు లేవకముందే పోయి వచ్చేసామంటారు వాళ్ళు. కాబట్టి ఎంత ఎర్లీగా ప్రభువుని ఆరాధిస్తే అంత మంచిది. దినం అడ్వాన్స్ అవుతున్న కొద్దీ లోకముతో మన కాంటాక్ట్స్, లోకస్తులతో కానీ మనుషులతో ఎవరితో మాట్లాడడం, వాళ్ళు చెప్పే మాటలు మన మనసులోకి వచ్చేస్తాయి. లోకంతో కాంటాక్ట్ ఉన్నప్పుడంతా కొంత మట్టి వాసన వస్తూ ఉంటుంది లోపలికి. కనుక మౌజ్, కేలా, బనానా గురించి హైదరాబాద్లో ఒక సామెత. सुबह में अगर खा रहे हैं तो मौज, तुम सोना खा रहे हो. दोपहर में खा रहे हैं तो चांदी, अगर रात में खा रहे हैं तो लोहा है. मॉर्निंग यू आर ईटिंग बनाना, यू आर ईटिंग गोल्ड. ఎర్లీ మార్నింగ్ విత్ ఎంప్టీ స్టమక్. ఆఫ్టర్నూన్ తింటే వెండి తిన్నట్టు, రాత్రి తింటే తిను ఆహారమే తప్పు కాదు కానీ ఇనుము అంటే బంగారం కంటే వెండి చాలా విలువ తక్కువ, వెండి కంటే ఇనుము ఇంకా చాలా తక్కువ. కనుక టైం అడ్వాన్స్ అవుతున్న కొద్దీ విలువ తగ్గిపోతూ ఉంటుంది. దాన్నే ఇంకొక రకం కూడా చెప్పేవాళ్ళు నైజాంలో, హైదరాబాద్లో నా చిన్నతనం. मौज खाना है तो सुबह में खुद खा लेना, दोपहर में दोस्त को देना, रात में दुश्मन को देना है. అరటిపండు తింటే పొద్దున్నే మనమే తినేయాలట. మధ్యాహ్నం అయిందనుకో నువ్వు తినేది వేస్ట్, అది ఫ్రెండ్కి ఇచ్చేసేయట. ఇక ఫ్రెండ్ కూడా దొరకలేదు, అరటిపండు అట్లే ఉన్నది. రాత్రి ఎవడన్నా శత్రువు ఉంటే వాడిని పట్టుకుని దీని అన్ని ఇవ్వాలా అంటే టైం అడ్వాన్స్ అవుతున్న కొద్దీ విలువ తగ్గిపోతుంది. మన ఆరాధన కూడా అంతే. అందుకే దావీదు రాజు ఏమన్నాడు, వేకువనే నే లేచేదాను కదా. పల్లవి పాడదాం. దేవాన హృదయము నీయందు స్థిరమాయెను, నే పాడుచు స్తుతింతును నాయాత్మ. స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా, స్వరమండలమా సితారా కూడా, స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా, వేకువనే లేచెదను
గానము చేసెదను వేకువాణిని లేచెదను గానము చేసెదను దేవాన హృదయాము స్థిరమాయం నే పాడుచు స్తుతింతును నాయాత్మగానము చే దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ బిడ్డలారా, మనం ఆరాధన క్రమంలో ముందుకు సాగుదాం. 7 గంటలకే ప్రతి ఆదివారం ఏ సీజన్ అయినా మనం ఇట్లాగే 7 గంటలకు స్టార్ట్ చేద్దాం. మ్యాక్సిమం విత్ ఆల్ యాక్టివిటీస్, అవర్ వర్షిప్, ఆఫరింగ్, మన కానుకలు, ఆఫరింగ్స్ దేవునికి ఇవ్వడం, వాక్య ధ్యానము, కమ్యూనియన్ సర్వీస్ అన్నీ కలుపుకున్నా సరే 7 గంటలకు మొదలు పెడితే 9:30, 10 లోపల ఈజీగా అయిపోతుంది. అలాగా ఏ సీజన్ అన్నా ఇదే టైమా అని లాస్ట్ సండే నన్ను కొంతమంది అడిగారు. ఏ సీజన్ అనేది నేను చెప్పాను, గోల్కొండ ఎక్స్ప్రెస్ ఏ సీజన్ అయినా అదే టైం వస్తుందా, లేకుంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కో టైం వస్తుందా అని అడిగారు. అంటే ఆ టైం ఉండదు సార్, ఏ సీజన్ వర్షాకాలమైనా చలికాలమైనా అదే టైం, మరి ఇది కూడా అంతే బాబు అని చెప్పి. అదే ఎక్కడ కూడా కన్సిడరేషన్ ఉండదు, ఆరాధన టైమింగ్స్ మాత్రమే. వీఆర్ వెరీ ఫ్లెక్సిబుల్, వెరీ ఏమంటారు లీనియంట్. ఏ ట్రైన్ అయినా చూడండి, ట్రైన్ టైం ఎంత అని అడగండి ఎంక్వైరీలో పోయి, వాడు చెప్తాడు. మరి చలికాలం ఎప్పుడు, ఎండాకాలం ఎప్పుడు అంటే మెంటల్ వచ్చిందా రెడీ అంటాడు. ఏ కాలమైనా ట్రైన్ టైం అదే. మరి చలికాలం మన తెరలిగా రావడం కష్టం కదా అంటే రాకు మరి అంటాడు. ట్రైన్ అయితే అదే టైంకు వెళ్ళిపోతుంది. అలాంటి స్ట్రిక్ట్ డిసిప్లిన్ మనము సాధన చేయాలి. నేను కొన్ని కూటాలకు లేట్ వస్తాను. ఎందుకు లేట్ వస్తానంటే అక్కడ ఇంకో దగ్గర వాక్యం చెప్పి వస్తాను, నేను నిద్రపోయి కాదు. మరి వేరే చోట బాధ్యతల నుండి లేట్ వచ్చానంటే అది అండర్స్టాండబుల్. ఏం లేదు కానీ వాటికన్నా లేట్ వచ్చాను అంటే ఏంటిది, అది క్షమించదగిన విషయం కాదు. వీ హ్యావ్ టు బి వెరీ స్ట్రిక్ట్. ఈ విషయంలో నోబుల్ ఎప్పుడు చిరస్మరణీయుడు. అసలు కుదరదు. అసలు నువ్వు ఏ టైం చెప్తావో ఆ టైం పావుగంట ముందే ఉంటాడు అక్కడ. ఐ రియల్లీ మిస్ హిమ్. ఇట్లాంటప్పుడు నోబుల్ ఉంటే కనుక కర్ర పట్టుకుని కూర్చుంటాడు. వాట్ ఈస్ దిస్, ఏంది టైంకి వస్తున్నావు, ఏం టైం ప్రకటించారు అయ్యగారు, ఎప్పుడు వస్తున్నావు, అసలు నైచాలేగా. చాలా మిలిటరీ డిసిప్లిన్ ఆయన ఇంపోజ్ చేసేవాడు. మరి నోబుల్ అంటే మనకందరికీ ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? హీ హ్యాస్ వన్ ఎవ్రీ వన్స్ హార్ట్. అందరి హృదయం గెలుచుకున్నాడు. కాబట్టి నివాళులు అర్పించడం ఏంటంటే ఫోటోకు దండేయడం కాదు, ఆయన ప్రిన్సిపల్స్ మనం పాటిస్తే నివాళులు అర్పించినట్టు. మంచిది. లూకా సువార్త 6వ అధ్యాయము 37వ వచనం నేను చదువుతాను, చిత్తగించండి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో
ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ వాక్యము ధ్యానించున్నప్పుడు మా శక్తికి మించిన పనికి మేము పూనుకుంటున్నాం అని మాకు గ్రహింపు కలుగుతున్నది నాయన. మేము పూనుకున్న ఈ పని దైవలేఖనమును చదివి ధ్యానించుట అనే పని మా శక్తికి మించిన పని అని ఒప్పుకుంటున్నాం. దయపాలించి దిగి వచ్చి నాతో మాతో మాటలాడండి, అందరితోనూ మాట్లాడండి, గొప్ప కార్యం చేయండి. నాకు కనబడండి, అందరికీ కనబడండి. అత్యంత క్లుప్త సమయములోనే అపారమైన ఆశీర్వాదాలు మాపై కుమ్మరించమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రసంగ ప్రారంభం చాలా క్లుప్తంగా మాట్లాడుతాను, జాగ్రత్తగా వినాలి. మన జీవితములో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ చాలా ముఖ్యం. మన జీవితంలో దేవుని ఉద్దేశ్యము, ప్రధానమైన దైవోద్దేశ్యం ఏంటంటే తీర్పు దినాన నీ ఇజ్జత్ బచాయించాలి. హైదరాబాదీ భాషలో చెప్పారంటే ఉస్కా ఇజ్జత్ బచానా ఖయామత్ కే దిన్ పై. దేవుడు చాలా ప్రేమ గలవాడు. ఒక దినము ఆయన నిర్ణయించాడు. అది విమర్శ దినము, తీర్పు దినము. ఏమండి, హృదయ రహస్యములను ఆయన బట్టబయలు చేసే దినము, ఒక దినము రాబోతున్నది. ప్రభునందు ప్రియులారా, 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము చూడండి, 5వ వచనం. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన. ఒక టైం వస్తుంది, మనం ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. ఆల్ ఆఫ్ us have to stand before the judgment seat of God. There is no exception. నేను రెవరెండ్, డాక్టర్, బిషపు, పాస్టర్, ప్రీచరు, ఇంటర్నేషనల్ ఇవాంజలిస్ట్ అంటే నీ గొప్పలన్నీ ఆ మట్టి లోకంలో చెప్పుకోరా, దౌర్భాగ్యుడు అనుకుంటున్నారు. నిలబడు లెక్క చెప్పు అంటారు. కనికరం ఉండదు. అరే ఏంది నేను రెవరెండ్ డాక్టర్, కొద్దిగా మర్యాదగా మాట్లాడంటే మర్యాద లేదు, ఏం లేదు, చాలు లెక్క చెప్పు, హిసాబ్ చెప్పు అని అంటారు. ఒక టైం వస్తుంది, ఒక దినము. ఆ దినము మనం తప్పించుకోలేము. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం చూడండి. నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఏం దినమున చెప్పండి అది? విమర్శ దినమున మనము లెక్క చెప్పాలి. ఒక దినం ఉంది, విమర్శ దినం ఉంది. ఆ దినమున మనందరం లెక్క చెప్పుకోవాలి. ప్రభునందు ప్రియులారా, ఆ దినాన్ని మనం ఎవ్వరం కూడా తప్పించుకోలేము. ఆ దినాన ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు ఆయన. 2వ కొరింథీ 5వ అధ్యాయము దయచేసి 10వ వచనం చూడండి దయచేసి.
రెండవ కొరింథీ వేట తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే అవి చెడ్డవైనా సరే. ఆ వచనం ఇంకోసారి మళ్ళీ చదువుతామా? తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరం అన్నాడా మీరందరూ అన్నాడా? మనము అంటే ఆ మాట అంటున్నది ఎవరు? అపోస్తలుడైన పౌలు. అంటే ఆయన కూడా ఆ గుంపులో పొత్తు కలుస్తున్నాడు. మీరందరూ క్రీస్తు న్యాయపీఠం ముందు లెక్క చెప్పుకోవాలి అనడం లేదు, మనమందరం. అంటే ఏ రోజైతే మీరు విశ్వాసులు దేవుని ముందు చేతులు కట్టుకొని గడగడలాడుతూ లెక్క చెప్పుకుంటారో మీ పక్కన నేను కూడా నిలబడతా. దెర్ ఇస్ నో డిస్టింక్షన్. ఏమి భేదం, హెచ్చు తగ్గులు లేవు. నేను మీ పక్కన నిలబడతాను. మీరు చేతులు కట్టుకొని భయంగా లెక్క చెబుతుంటే నేను కూడా మీ పక్కన నిలబడతా. ఆ దినాన నా ప్రక్కన పౌలు, పేతురు, యోహాను కూడా నిలబడతాను. మొట్టమొదటి అపోస్తలులు, దైవజనులు కూడా సార్వత్రిక సంఘానికి సిద్ధాంత పునాదులు వేసిన ప్రవక్తలు కూడా మన పక్కన చేతులు కట్టుకొని దేవుని ముందు నిలబడతారు. The day of judgment doesn't make any distinction or difference between the believers. నీ పదవులన్నీ భూమి మీద వరకే. నువ్వు ప్రవక్తవి, నీవు అపోస్తలుడివి, సువార్తికుడివి, సువార్తికురాలివి, దైవజనుడివి, దైవజనురాలివి, అదంతా కూడా సంఘం ఎత్తబడేదాకానే లెక్క. అక్కడికి పోయిన తర్వాత నీవు లెక్క ఒప్పజెప్పవలసిన ఒక విశ్వాసివి మాత్రమే. భయంకరమైన దినం. మా చిన్నతనంలో పాస్టర్ టీకే థామస్ గారు పెళ్లి ప్రసంగాలు చేసేటప్పుడు, ఆయన పెళ్ళి చేసేటప్పుడు, సాలమ్నైజ్ చేసేటప్పుడు ఆ వధూవరులను అడుగుతాడు, ఈ పెళ్ళి జరగకూడదని న్యాయమైన కారణం ఏదన్నా మీకిద్దరికీ తెలుసా? ఏదైనా ఉంటే ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు చెప్పకపోతే హృదయ రహస్యములు బయలుపడే భయంకరమైన దినమున ఇప్పుడు మీరు దాచిన కారణము, రహస్యం బయటకు వస్తుంది. జాగ్రత్త. ఆ దినం మీరు తట్టుకోలేరు. ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పండి అని. అది నాకు బాగా ప్రింట్ అయిపోయింది మనస్సులో. నేను చాలా చిన్న చాలా నాకు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా విన్న మాటలు నాకు జ్ఞాపకం. హృదయ రహస్యములు బయలుపడే భయంకరమైన దినం అనే మాట నాకు ముద్రించబడింది లోపల. అది చాలా భయంకరమైన దినం. మన రహస్యాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ప్రియులారా, మనందరము దేవునికి లెక్క ఒప్పజెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. రోమా పత్రిక 14వ అధ్యాయం, రోమా 14వ అధ్యాయం 12వ వచనం. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని. మనం ఇది ఏమనుకుంటామంటే యేసయ్యను నమ్మనోళ్ళు, రక్షణ పొందినోళ్ళు అందరూ వంగుతారని మనం అనుకుంటాం. దాని అసలైన అప్లికేషన్, అన్వయింపు పౌలన్ని ఇక్కడ చెప్తున్నాడు. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక స్తుతించును. అది ఎవరికి అన్వయించబడుతుందంటే ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగించవలెను.
ఆ లెక్క అప్పగించేటప్పుడట శరీరముతో ఏం చేశామనేదే కాదు, మన నోటితో పలికిన ప్రతి మాటను గూర్చి లెక్క అప్పచెప్పాల. తర్వాత 1 కొరింథీ 4లో చూసాం, 5లో హృదయ ఆలోచనలను బయలుపరుస్తాడు. ఎందుకు ఇలాగ ఆలోచించావు అంటాడు, ఎందుకు ఈ మాట పలికావు అంటాడు. మనము అనుకునే లెక్కలు ఏంటంటే, నేను ఎవరిని మర్డర్ చేయలేదు ప్రభు, నేను చాలా పరిశుద్ధుని అనుకుంటాం మనం. నేను నా బ్రతుకులో ఒక దెలీలా కానీ ఒక బత్షెబ కానీ లేరు, నేను మంచిగా పరిశుద్ధంగా బ్రతికాను. ఒకడంటే నేను ఎప్పుడు సిగరెట్ తాగలేదు, నేను చాలా పరిశుద్ధిని అని అంటాడు. దేవుడు అంటాడు, అరే ఓ సబ్ చూడో, వాట్ అబౌట్ యువర్ హార్ట్, నీ హృదయం సంగతి ఏంటని అడుగుతాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటే అర్థం ఏంటి? హృదయము శుద్ధీకరించుకొనని వారు ధన్యులు కాలేరు. అవునా కదా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటే అర్థం ఏంటి? హృదయం మురికి మురికి ఉన్నా సరే ధన్యులని అర్థమా? హృదయములో కల్మషం ఉన్నదని అర్థం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటే అర్థం ఏంటి? హృదయానికి ఏం కావాలి? శుద్ధి కావాలా? చాకిరేవుకు డ్రై క్లీనింగ్ షాపుకు ఏ బట్టలు పంపుతావు నువ్వు? శుభ్రమైన మురికి బట్టల? నీ హృదయానికి శుద్ధి కావాలంటే హృదయానికి ఇప్పుడు ఏం లేదన్నమాట, శుద్ధి లేదు, పరిశుద్ధత లేదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి కలది. కనుక దానికి శుద్ధి కావాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధి లేకపోతే కొంచెం ప్రమాదంలో ఉన్నట్టే కదా. ఎందుకు ప్రమాదం అంటే, క్రీస్తు న్యాయపీఠం ముందు నీ హృదయంలో నీ చండాలం అంతా బయటకు వస్తుంది. చాలా భయం వేస్తుంది నాకు అసలు. ఆ దినమున చాలా గొప్ప ప్రసంగికుడు, భక్తుడు, జ్ఞాని అన్నోడే పాస్ కావడము కష్టం. బొటాబొట అత్యవసర మార్కులతో నెట్టుకొస్తారనమాట. మహాపౌలు లాంటి భక్తులే. ఏమండి, అది పేతురని రాశాడు. మాకే కష్టం రా బాబు, మరి మీరు ఏం చేస్తారని అడిగేశాడు కదా. 1 పేతురు పత్రిక 4:17లో తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? నీతిమంతుడే రక్షింపబడుట చాలా దుర్లభము, చాలా కష్టసాధ్యమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతు? నీతిమంతుడు అన్నోడే కష్టం అక్కడ. ఎందుకు కష్టం అంటే, వీడు ఇంతసేపు ఏమనుకుంటాడు? శరీరంతో వ్యభిచారం చేయలేదు, శరీరంతో నేను మద్యం సారా తాగలేదు, నాకు నేను డ్రగ్ అడిక్ట్ను కాదు, నేను సిగరెట్ తాగలేదు, శరీరంతో ఎవరిని పొడిచి చంపలేదు, సో ఐఎమ్ వెరీ హోలీ అనుకుంటాడు వీడు. అక్కడ పోయిన తర్వాత దేవుడు అంటాడు, హృదయం సంగతి అంతా బయటికి తీయండిరా అంటాడు. ఇన్ని వచనాలు బైబిల్ చెప్తుంది కదా, బైబిల్ అబద్ధం కాదు కదా. ఏమండి, మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క అప్పచెప్పాలి. నీ మాటలు మొత్తం రికార్డ్ అవుతున్నాయి. ఎవరు లేరు కదా అని ఒకరిని పట్టుకొని రహస్యంగా వాడికి ఏదైనా నూరిపోద్దాం అనుకుంటావే, ఎవరు లేరు, సీక్రెట్గా చెప్తున్నా అనుకుంటావు నువ్వు. అక్కడ దేవుడు ఉన్నాడు, మొత్తం టేప్ రికార్డ్. నీవే మనిషే టేప్ రికార్డర్ కనిపెడితే దేవుడు కనిపెట్టడా? ఆ విమర్శ దినము, తీర్పు దినము, ఒక దినం ఉంది, అది మహాభయంకరమైన దినం. దాని కొరకు మనము రెడీ అయిపోవాలి అని చెప్పినాడు ఆమోసు భక్తుడు. 4:12 చూడండి, ఆమోసు 4:12 చూడండి.
కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగుననే చేయుదును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకు ఏం చేయండి? సిద్ధపడండి. చర్చికి రావడానికి సిద్ధపడతాము, మంచిదే. నేను సిద్ధపడడాన్ని ఎప్పుడు విమర్శించాను. ప్రజెంట్ యువర్ సెల్ఫ్ యాజ్ క్లీన్ అండ్ నీట్ యాజ్ పాసిబుల్ వెన్ యూ గో ఇన్ టు ద పబ్లిక్. సొసైటీలోకి పోయినప్పుడు మనకు ఉన్నంతలో మంచి బట్టలు వేసుకుంటాం, ఉన్నంత మంచి సబ్బెట్టు మొహం కడుక్కుంటాం, అంత పౌడరు ఏదో అద్దుకుంటాం, తప్పు కాదు. ప్రజల ముందుకు వెళ్ళేటప్పుడు చింపిరినెత్తి జిడ్డు మొహం ఉన్నట్టు అట్లా మనం పోం కదా. ఉన్నంతలో నీట్గా శుభ్రంగా ఏమండి మనం తయారవుతాం, ప్రజెంటబుల్గా. అయితే ఈ కామన్ సెన్స్ నీకు దేవుని ముందు ఉండాలి. మనుషుల ముందుకేమో పౌడర్ రాసుకొని పోతావా, దేవుని ముందుకేమో ఎట్లుంటే అట్లే పోతావు. చాలా జాగ్రత్త. నువ్వు ఎలాగుంటే అలాగే వెళ్ళొద్దు, సిద్ధపడిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక అనే పాట ఉంది. జస్ట్ యాజ్ ఐ యామ్ ఐ కమ్. ఇంగ్లీష్ హిమ్ కూడా ఉంది. నేను ఎట్లా ఉన్నాను అట్లా వస్తుంది. అది ఎక్కడికి తెలుసా? సిలువ దగ్గరికి. రక్షణ పొందడానికి వచ్చేటప్పుడు మేకప్ను కొట్టుకొని రావద్దు, ఎట్లా ఉన్నామో అట్లనే రావాలి. నీ యథార్థమైన అంతరంగ స్థితి ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. ఏం దాచుకోవడం, మూసుకోవడం, పెయింటింగ్లు కొట్టడం కుదరదు. కమ్ టు ద క్రాస్ జస్ట్ యాజ్ యు ఆర్ వితౌట్ ఎనీ మేకప్. నువ్వేమై ఉన్నావో అది చెప్పుకో ఆయనకు. నీ పాపాలు చెప్పుకో, నీ లోపాలు చెప్పుకో, నీ బలహీనతలు చెప్పుకో, నీ చేతకాంతలు చెప్పుకో. కానీ న్యాయపీఠం ముందుకు ఎట్లా ఉన్నావో అట్లా పోవద్దు. సిద్ధపడి రావాలి, పరిశుద్ధపరచబడి రావాలి, కడుగబడి రావాలి, చెక్కబడి రావాలి. లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత చిట్టా మొత్తం బయటికి లాగుతాం. నీ మాటలు, నీ తలంపులు, నీ రహస్యమైన జీవితం అంతా బయటకు వస్తుంది. మరి ఏం చేయాలి? ఆ పైకి పోయినాక 2 సంగతులు జరుగుతాయట. అదే ఇవాల్టి ప్రసంగాంశం. 2 సంగతులు జరుగుతాయి. భక్త సమాజం 2 పనులు చేస్తుంది. ఒకటేమో ఆయన ముందు మోకాళ్ళు ఉనుతుంది. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగులు. అంటే ప్రభువా, నేను యోగ్యుణ్ణి కాదు, నేను యోగ్యురాలిని కాదు, నేను సరిగా బ్రతకలేదయ్యా నీ కోసం. నీ ఎక్స్పెక్టేషన్స్ నేను ఫుల్ఫిల్ చేయలేదు. నువ్వు నా గురించి ఎన్నో గొప్ప గొప్ప ఆశలు పెట్టుకున్నావు, నేను అంత ప్రమాణాల ప్రకారం జీవించలేదు అని వంగుతాం. మోకరించడం అంటే తగ్గించుకోవడం, నీవే గొప్పవాడు అని ఒప్పుకోవడం, నేను యోగ్యుడిని కాదని ఒప్పుకోవడం, మోకరించడం. నెక్స్ట్ స్టెప్లో ప్రతి నాలుక ఆయనను స్తుతించు. మరి స్తుతించడం ఎందుకంటే ఆ భయంకరమైన అవమానము కూడా దేవదూతల ముందు మన రహస్యమైన ఆలోచనలు, మన మాటలు అన్నిటినీ ఆయన తీర్పు తీర్చి ఖండించి గద్దించి ఆ భయంకరమైన అవమానం కూడా మన మీదికి రాకుండా ఆయన ఒక మంచి చిట్కా మనకు నేర్పిస్తున్నాడు. అదే మనం చదువుకున్న మూలవాక్యం. విమర్శ దినమందు నీవు అవమానమును తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే నేరము మోపవద్దన్నాడు. భూమి మీద ఉన్నప్పుడు నువ్వు నేరము మోపొద్దు. లూకా సువార్త 6వ అధ్యాయము 37. అక్కడ నీకు దేవుడు తీర్పు తీర్చొద్దంటే భూమి మీద నువ్వెవరికి తీర్పు తీర్చకుండా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అక్కడ దేవుడు నీ మీద నేరం మోపొద్దంటే ఇక్కడ భూమి మీద నీవెవరి మీద నేరం మోపకుండా ఉండాలి. హౌ యూ బిహేవ్ టువర్డ్స్ యువర్ ఫెలో క్రిస్టియన్ will reflect and decide how God
వాట్ కైండ్ ఆఫ్ అన్ యాటిట్యూడ్ గాడ్ హ్యాస్ టువర్డ్స్ యూ. నీ సాటి క్రైస్తవుల పట్ల నీ యాటిట్యూడ్, నీ మనోవైఖరి ఎలాగుందో దేవుడు అదే వైఖరితో నీ ముందుకు వస్తాడు. యూ డిసైడ్ వెదర్ గాడ్ కమ్స్ టు యూ యాజ్ మర్సిఫుల్ ఆర్ a very strict and stern, merciless judge. దేవుడు నీ ఎదుటికి అత్యంత దయాసముద్రుడైన, క్షమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి కన్న తండ్రిగా నీ ముందుకు రావాలో తీర్పు దినాన, లేకపోతే ఎట్లాంటి కరుణ లేని, కనికరము లేని, కఠినుడైన జడ్జిగా రావాలనో నువ్వు ఇప్పుడు డిసైడ్ చేయాలి. యూ కెన్ డిసైడ్ ఇట్. తీర్పు దినాన దేవుడు నీ పట్ల ఎలా ఉండాలనో ఇక్కడ నీవు నిర్ణయించగలవు. ఎలాగంటే మనుషుల పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తే దేవుడు నీ పట్ల అలాగే ప్రవర్తిస్తాడు. నీ చుట్టూన్న వాళ్ళు కొంతమంది తప్పులు చేస్తున్నట్టుగా నీకు తెలుసు. అప్పుడేమనుకుంటావు నువ్వు? ఒకవేళ పర్లేదులే, వాడేదో మరి ప్రయత్నం అయితే చేస్తున్నాడు కానీ చేత కాలేదు, ఆ మాత్రం పొరపాటు లేని మనిషి ఎవడు? అతన్ని సీక్రెట్గా తీసుకెళ్ళి, తమ్ముడు ప్రార్థన చేసుకుంటూ కొంచెం బలహీనపడ్డావు, నువ్వు బలపడాలి, దేవుని కొరకు మనం సాక్షులుగా జీవించాలి, ఇలాంటి పొరపాట్లు మనం ఆలోచించవద్దు, ఇంకెవరికి చెప్పనులే, నేను కప్పెడతాను, నువ్వైతే మారు మనసు పొందుని అని బలపరిచి ఎంకరేజ్ చేసావు అనుకో, దేవుడు అలాగే నీ పట్ల క్రీస్తు న్యాయపీఠం ముందు ఉంటాడు. అరే నీ సంగతులన్నీ నాకు తెలుసు కానీ బయట పెట్టను రా, ఎందుకంటే నీ సాటి సహోదరుల సంగతులు నువ్వు బయట పెట్టలేదు. అలా కాకుండా మనం ఫోన్లు చేశారే వాడి సంగతి తెలుసా, వీడు ఇట్లా వాడు ఎట్లా అని చెప్పి టామ్ వేసావు అనుకోండి. ఇంకా దేవుడు కూడా న్యాయపీఠం ముందు దేవదూతలు డప్పు తీసుకురండి రా, వీరి సంగతి అంతా డప్పు కొట్టి టౌన్ కేసు మొత్తం ఊరంతా చాటించండి విశ్వమంతా అని అంటాడు. మనం ఎందుకు ఇష్టం? అట్లా ఎవరికి అది ఇష్టమా? దేవుడు అక్కడ మన లోపములన్నీ అందరికీ చాటించకుండా ఉండాలంటే ఇక్కడ మనము ఇంకొకటి లోపాలను పబ్లిసిటీ చేయకుండా ఉండాలి. మనకెవరైనా ద్రోహం చేశారు, మనం క్షమించేసామనుకో, దేవుడు కూడా మన నేరములను క్షమించేస్తాడు. ఈ భూమి మీద మనం చేసే చర్యలన్నీ విత్తనాలు వేయడమే. ఈ భూమి మీద మనం చేసే పనులన్నీ విత్తనాలు వేయడమే. అందుకే ధర్మశాస్త్రం అంతా కూడా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అనే ఒకే ఒక్క మాటలో సంక్షిప్తమై ఉన్నది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. గలతీ 5:14 ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించుమనే ఒక్క మాటలో, అంటే ఇతరులు నీకు ఎలా చేయాలనుకుంటున్నారో అలాగే నీ వారి పట్ల చేయాలి. ధర్మశాస్త్రం అంతా ఒక్క మాటలో ఉందట. ఆజ్ఞలన్నీ ఇందులోనే ఉన్నాయి. ఏ ఆజ్ఞని ఎందుకు ఇచ్చాడు? ఏమంటే ఎందుకు ఇచ్చాడంటే నీ పట్ల ఇతరులు ఎలా ప్రవర్తించాలనుకుంటావో అలాగే ఇతరుల పట్ల నీవు ప్రవర్తించు. అదే ధర్మశాస్త్రం. దొంగిలించొద్దు అన్నాడు. దానికి కారణం ఏంటంటే ఇంకొకటి నీ సొత్తు దొంగిలిస్తే నువ్వు సంతోషపడవు. కష్టపడి డబ్బులు మూటపడి ఇంట్లో మూట కట్టి పెట్టుకున్నావు, దొంగోడు వచ్చి తీసుకెళ్ళాడు, సంతోషిస్తావా? నీ డబ్బు ఒకటి తీసుకుపోతే నువ్వు బాధపడతావు కనుక అదే బాధ ఇంకొకరికి నువ్వు కలిగించొద్దు. నువ్వు దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం పలుకొద్దు. ఎవడైనా నువ్వు చేయని నేరం నీ మీద మోపి నేను అందరి ముందు దోషిగా నిలబెడతా, నువ్వు బాధపడతావు కదా. నువ్వు కూడా ఇంకోటికి అట్లా చేయొద్దు. నీ పొరుగు వానిది ఏది ఆశించొద్దు. ఇల్లు కానీ భార్యని కానీ వాని గాడిద కానీ ఆశించొద్దు. ఎందుకంటే నీ భార్యను ఒకటి ఆశిస్తే నువ్వు సంతోషించవు కదా.
కానీ ఇంకొకరి భార్యను కూడా కోరుకోదు. అంతా అందులోనే ఉంది. ఇంకొకరి భార్య, బ్రదర్ నీ వైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కానీ టేక్ హర్ అని అంటావా? చెప్పు తీసుకొని కొడతారు వాడు. వావ్, ఇట్స్ అ కాంప్లిమెంట్. నా భార్య నీకు నచ్చేసిందా, నువ్వు చాలా కళకాడు సార్, నువ్వు చాలా అని అంటాడు వాడు. వాడి వెంటనే బీపీ పెరిగి వాడి ఏమేమో పిచ్చి పట్టి వాడిని మొత్తం ఎముకటి ఇరగొట్టేస్తాడు. ఏడా నువ్వు నా భార్య మీద కన్నేసావు అనడా? ఎవడైనా సంతోషిస్తాడా? ఎవరు సంతోషించరు. నువ్వు ఎంతవరకు అంతవరకు నీ హద్దుల్లో ఉండాలా. పరపురుషుని భార్య అనుకున్నప్పుడు నా చెల్లెలు అనుకోవాలి తప్ప ఇంకో దృష్టితో నువ్వు చూడొద్దు. చూస్తే వాడు హ్యాపీగా ఉండడు. నేను కంగ్రాచులేట్ చేస్తావు వాడు. ఎంత కళాకారు సార్ మీరు, నా భార్య నచ్చేసిందా అని అనుకుంటున్నాను అంటున్నారు. ఐఎమ్ సో ప్రౌడ్. మరి అంత మంచి అందగతే నా భార్య, నీకు కూడా నచ్చేసిందే, నీ టేస్ట్ భలే టేస్ట్ అంటాడు వాడు. పండు రాలగొడతాడు. కాబట్టి నీ భార్యను ఒకడు అట్లా మాట్లాడితే నీకు మండుతుంది. కాబట్టి ఇంకోటి భార్య గురించి నువ్వు అట్లాంటి ఆలోచనలు పెట్టుకోదు. ధర్మశాస్త్రం అంతా అందులోనే ఉంది. ఆజ్ఞలన్నీ ఇది చెయ్యొద్దు చెయ్యొద్దు చేయొద్దు అని ఎందుకన్నాడంటే దేవునికి ఏదో ఒక రూపాయి వస్తుందని కాదు. నువ్వు విచారం చేయకుండా, నరహత్య చేయకుండా, దొంగతనం చేయకుండా ఉంటే దేవుని దగ్గర ఆయనకి ఏమన్నా ₹1 కోటి వస్తాయా? ఆయనకు అవసరమా? దేవునికి లాభం కాదది. నీవు ఇంకొకరి పట్ల మర్యాదగా ప్రవర్తిస్తే, అతనికి నష్టం కలగకుండా ప్రవర్తిస్తే, అతనికి బాధ కలగకుండా ప్రవర్తిస్తే, అదే యాటిట్యూడ్ వాడికి కూడా నీ మీద ఉంటుంది. ఇవన్నీ విత్తనాలు వేయటమే. జొన్నలు వేసిన తర్వాత ఎక్కడో నువ్వు పేపర్లో చదివి గోధుమలు హెల్త్కి చాలా మంచిది అని, అప్పుడు పంట కోసే టైం అప్పుడు దేవుడా 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 అద్భుతం చేయబోతుంది, గోధుమలు రావాలంటే వస్తాయా? కొంతమంది సరిగ్గా చదువుకోరు, పరీక్షలో ఖాళీ పేపర్ ఇచ్చేసి వచ్చి రిజల్ట్స్ రోజు ప్రార్థన చేయించుకుంటారు. దేవుడు అద్భుతం చేయాలి, ఎక్కడన్నా నా నంబరు రిజల్ట్స్లో రావాలి, ఫస్ట్ క్లాస్లో రావాలి. అరే ఇప్పుడు ప్రార్థన చేయించుకుంటున్నావు, పరీక్ష గళ్ళకు ముందు చేయించుకోలేదు ఎందుకు? నువ్వు ప్రిపరేషన్ అప్పుడు ఎందుకు ప్రార్థన చేయించుకోలేదు? నేను బాగా చదువుకోవాలి, సబ్జెక్ట్ నా బుర్రకాయకి ఎక్కాలి, జ్ఞాపకం ఉండాలి, అప్పుడు ఎందుకు ప్రార్థన చేయించుకోలేదు? సబ్జెక్టు నేర్చుకుందామని ప్రార్థన లేదు, వచ్చింది రాంది రాసేసి ఖాళీ పేపర్ ఇచ్చేసి ఇప్పుడు దేవుడు మిరకిల్ చేయాలన్నట. ఎట్లనన్నా రిజల్ట్స్లో మాత్రం వీడి నంబర్ వచ్చినాడు. దేవుడు ఏదన్నా తిమ్మిని పంపి చేసి అట్లా ఉండదు. నువ్వు ముందు ఎక్కడ జాగ్రత్త పడాలంటే విత్తనాలు వేసే దగ్గర జాగ్రత్త పడాలి, పంట వచ్చే దగ్గర కాదు. ఏంది కర్మ, నువ్వు ఏదేస్తే ఆ విత్తనం అదే పంట వస్తుంది. గనుక క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడడానికి మనం ఏం చేయమన్నాడు ఆమోసు? సిద్ధపడమన్నాడు. ఏ రీతిగా సిద్ధపడాలా? పాండ్స్ పౌడర్ రాసుకొనా సిద్ధపడు? అది కాదు. సిద్ధపడడం ఎలాగంటే మన చర్యల విషయములో, మన తలంపుల విషయములో, మన మాటల విషయములో ఎవరికి నష్టము కలిగించకుండా ఉంటే మనము సిద్ధపడినట్టు లెక్క. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గలతీ పత్రికలోనే 6వ అధ్యాయము దయచేసి చెబుతున్నాడు, చూడండి దయచేసి 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు వెక్కిరింపబడడు. మనుషులు ఏది విత్తునో ఆ పంటనే కూలును. కనుక దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం నీ జీవితంలో ఏంటి అంటే తీర్పు దినాన నీ పరువు కాపాడాలి. తీర్పు దినాన నీ పరువు కాపాడాలి. అందుకొరకు మనల్ని ఈ భూమి మీద ఏం చేయమన్నాడు? ఆయన క్షమించమన్నాడు. పొరుగు వానికి కీడు చేయకుండా బ్రతకమన్నాడు. ఇవన్నీ న్యూసెన్స్ అనుకుంటాం మనం. ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇది తినొద్దు, అది తినొద్దు.
ఏంటంటే అన్ని ఆజ్ఞలు, మనకు ఫ్రీడమ్ లేదా? మన బ్రతుకు మన ఇష్టం వచ్చినట్టు బ్రతకలేమా? నా శరీరం, నా ఇష్టం వచ్చినట్టు డ్రెస్ చేసుకోలేనా? నా శరీరం అని అంటే నీకు కొన్ని ప్రమాదాలు ఉన్నాయి బాబు. ఇష్టం వచ్చినట్టు నీ స్వేచ్ఛను హరించడం కాదు. నా చెయ్యి నా ఇష్టం, ఏడనన్నా పెడతాను నా ఇష్టం అని పోయి పాము పుట్టలు చేయి పెడితే, అరే ఎందుకు పెడుతున్నారు అక్కడ చేయి పెట్టద్దంటే, నా చెయ్యి నా ఇష్టం, నువ్వే వర్రా, నీ చెయ్యి ఇక్కడ నేను పెట్టుకోపో, నా చెయ్యి నా ఇష్టం, నేను ఇక్కడే పెడతాను. అది పాము పుట్టలో చెయ్యి పెట్టండి అనుకో, ఎవరికి నష్టము? వీడికే నష్టం. గనక అట్లాంటి కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ప్రమాదముల నుండి నిన్ను తప్పించడానికే ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలిగిందా? దేవుని ఆజ్ఞలన్నీ దేవుని ప్రేమ యొక్క ఎక్స్ప్రెషన్ అండి. హెల్మెట్ పెట్టుకోమని ఒక ఆజ్ఞ ఉంది, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆజ్ఞ, ధర్మశాస్త్రం కాదు, ఈ లోకపు చట్టం. హెల్మెట్ పెట్టుకోమని ఎందుకు చెప్పారు? ఏమండి, హెల్మెట్ అసలు పెట్టుకొని నాకు ఇష్టమే లేదు. నాకు ప్రధానమైన అభ్యంతరం ఏంటంటే బుర్ర పోసుకోవడానికి వీలుండదు. హెల్మెట్ పెట్టుకుంటే దురద పెడతా ఉంటుంది, గోక్కుందా ఉంటే పై నుంచి గోక్కోవాలి. కాబట్టి నేను అసలు స్కూటర్ డ్రైవింగే మానేశాను. వద్దు, అది మోటార్ బైక్ డ్రైవ్ చేస్తే హెల్మెట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకుంటేనేమో గోక్కోవాలి. కాబట్టి నేను అసలు టూ వీలర్ డ్రైవింగే మానేశాను. ఎందుకు హెల్మెట్ పెట్టుకోమంటారు? గవర్నమెంట్కి ఏమంటే దురదన్నా? ఎందుకు పెట్టుకోమంటారంటే టూ వీలర్ యాక్సిడెంట్స్లో నువ్వు ఎగిరి నేల మీద పడితే నేల దెబ్బ తగిలి స్పాట్లో చచ్చిపోయిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. మిగతా ఓట్లంతా దెబ్బలు తగిలితే కట్లు కట్టుకొని మానుకోవచ్చు, ఇక్కడ తగిలితే అయిపోద్ది నీ లైఫ్. కనుక నీ మేలుగోరి చెప్పిన ఆజ్ఞ. హెల్మెట్ పెట్టుకోకపోతే మరి 500 250 చలానా కట్టాలి. అంటే గవర్నమెంట్ డబ్బులు కావాలని కాదు, నువ్వు ఆ డబ్బులు కట్టలేక ఆ బాధతోనైనా హెల్మెట్ పెట్టుకుంటావని. ఎందుకు? నువ్వు బ్రతకాలని, నువ్వు చావాలని కాదు, నువ్వు బ్రతకాలని. దేవుని ఆజ్ఞలన్నీ అంతే. మనం బ్రతకాలి, బాగుండాలి, ఇక్కడ బాగుండాలి, పరలోకంలో కూడా గౌరవంగా బ్రతకాలని ఆజ్ఞలన్నీ ఇచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నన్ను కనికరించాలి, నా తప్పులు దాచిపెట్టాలి అని నువ్వు అనుకుంటే భూమి మీద నువ్వు అదే పని చేయాలా? దేవుని స్తోత్రం కలిగింది కాక. అదే సిద్ధపాటు, ఎదుటివాడిని అర్థం చేసుకొని అందరినీ క్షమించి, అందరినీ ప్రోత్సహించి, అందరినీ బలపరిచి, అందరికీ సహాయకురాలుగా నువ్వు ఉండగలిగితే న్యాయపీఠం ముందు నిన్ను మించిన హీరో లేడుగా. దేవుడు అంటాడు, శబాష్, నాకు నచ్చావురా, నువ్వు వచ్చేసాయి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకో అంటాడు. నువ్వు మోకరిస్తావు, తండ్రి నేను యోగ్యుడిని కాదని, నా దృష్టికి యోగ్యుడిరా ఎల్లో అంటాడు. ఎందుకంటే నేను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం ఎవరిని నువ్వు బాధ పెట్టకుండా, అవమానించకుండా నువ్వు బ్రతికేవు కదా, నేను కూడా నిన్ను అవమానించను ఎల్లంటాడు. అప్పుడు ప్రతి నాలుగు ఆయన స్తుతించు, దేవుడి స్తోత్రం కలిగింది కాక. మోకరించేది ఎందుకు? నేను యోగ్యుడిని కాదనడానికి. స్తుతించేది ఎందుకంటే యోగ్యుడిని కాకపోయినా అందరి ముందు నన్ను యోగ్యుడిగా చూపించాడు కాబట్టి ప్రతి నాలుక స్తుతించును, దేవుడికి స్తోత్రం కలిగింది కాక. ఆ రీతిగా స్తుతించే నాలుకగా మన నాలుక ఉండాలి. అందుకు మనం సిద్ధపడదాం. బీ కేర్ఫుల్ హౌ యూ బిహేవ్ విత్ అదర్ బిలీవర్స్ అండ్ అదర్ హ్యూమన్ బీయింగ్స్. ఎవరితో నన్ను ఎలా మాట్లాడుతున్నావో, ఎలా ఆలోచిస్తున్నావో 100% ఇది నీకు న్యాయపీఠం ముందు ఒక పంటగా వస్తుంది. అక్కడ ఏ పంట కావాలో ఇక్కడ అదే విత్తనం నువ్వు వేయాలి. అక్కడ క్షమాపణ అనే పంట కావాలంటే భూమి మీద నువ్వు క్షమాపణ అనే విత్తనం వేయాలి. లేకపోతే చాలా డేంజర్. నేను చాలా గొప్ప ప్రసంగికుడిని కనుక నన్ను గౌరవించమంటే గూబ పగిలిపోద్ది అక్కడ. సరే, విత్తనం సరిగా వేయలేదురా నువ్వు, ఇదే గింజలు వేసావు, ఇదే పంట,
నిత్యత్వం అంతా వస్తుంది మనకు. కనుక మనం సిద్ధపడదాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. కన్నులు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని విన్న వాక్యపు కాంతిలో, దేవుని ముఖ కాంతిలో ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. పోయిన ఆదివారం దేవుని సన్నిధిలో మనం ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొన్నది మొదలుకొని ఈ ఆదివారం వరకు ఎలాగ జీవించాం, అసలు మన బేసిక్ యాటిట్యూడ్ ఇన్ లైఫ్ ఏమిటి, ఎలాగుంది మన యాటిట్యూడ్? ఆల్వేస్ కండెమ్నింగ్ అదర్ పీపుల్, ఫైండింగ్ ఫాల్ట్ విత్ దెమ్, అందరిని ఖండించడం, అందరిలో తప్పులు ఎన్నడం, ద్వేషించటం, ఇతరుల పరువు తీయటం, ఇదేనా మన యాటిట్యూడ్? అలాగైతే నువ్వు చాలా ప్రమాదకరమైన విత్తనాలు వేస్తున్నావు. క్రీస్తు న్యాయపీఠం ముందు నీకు ప్రమాదకరమైన పంట వస్తుంది. ప్లీజ్ బీ మర్సిఫుల్ టు అదర్స్ సో దాట్ గాడ్ క్యాన్ బి మర్సిఫుల్ టు యూ. ఇతరుల పట్ల నీవు కనికరము కలిగి ప్రవర్తించు. అప్పుడే దేవుడు నీ పట్ల కనికరము కలిగిన కన్న తండ్రిగా ప్రత్యక్షమవుతాడు. ఇతరుల తప్పులు వినడం మన పని కాదు. ఎవరిలోనే తప్పున్నదని నువ్వు భావిస్తే మోకరించి వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యి. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా మనం వేడుకోవాలి, ప్రార్థించాలి. దేవుడు అతన్ని క్షమిస్తాడని చెబుతున్నాడు యోహాను. దేవునికి చెప్పమన్నాడు కానీ మందికి మనుషులకు చెప్పమనలేదు. What is your attitude toward your brothers and sisters in Christ? విమర్శ దినమందు నీ నోటి మాటల గురించి లెక్క చెప్పాలి. నీ హృదయ తలంపుల గురించి లెక్క చెప్పాలి. దేహముతో జరిగించిన మంచి పనులకు చెడ్డ పనులకు అన్నిటికీ నువ్వు తగిన ప్రతిఫలం పొందాలి. నీ దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడు అని పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. ప్రిపేర్ టు మీట్ దై గాడ్. కొంతసేపు మౌనముగా మన కన్నులు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని మన పరిస్థితి ఎలాగుందో దేవునికి చెప్పుకుందాం. ఎక్కడైనా ప్రమాదకరంగా మన పరిస్థితి ఉన్నది అని మన మనస్సాక్షి చెబితే వెంటనే పశ్చాత్తాపపడదాం, క్షమాపణ కొరకు వేడుకొందాం. యేసయ్యా నన్ను క్షమించు, జ్ఞానము నాకు దయచేయి. న్యాయపీఠం ఎదుట నిన్ను స్తుతించగలిగే నాలుకతో నేను రావడానికి ఈ భూమి మీద నేను జాగ్రత్త పరుటకు సహాయం చేయండి, సిద్ధపరుటకు సహాయం చేయండి. ఒక క్షమించే మనిషిగా నన్ను సిద్ధపరచు, హృదయ శుద్ధి కలిగిన వ్యక్తిగా నన్ను సిద్ధపరచు, కనికరము గల వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. ప్రేమ సమస్త దోషములు కప్పునన్న దోషములను కప్పే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. ప్రతి ఒక్కరు తమ్మును తాము పరీక్షించుకుంటూ యేసయ్యా నన్ను క్షమించమని వేడుకుంటుండగా అందరికీ స్నానము కొరకు సమయం ఇస్తూ మరి కొద్దిసేపుగా నేను మాట్లాడను. ప్రియులారా, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.